Hi viewers, this is Anirudh and you're watching A7 Skills. ఫ్రెండ్స్, ఈరోజు నేను 4 ఇంట్రెస్టింగ్ ఆండ్రాయిడ్ ట్రిక్స్ గురించి మీతో డిస్కస్ చేయబోతున్నాను. ఫస్ట్కి వచ్చేసి వాట్సాప్ గురించి. సో వాట్సాప్లో నాకైతే ద మోస్ట్ ఇరిటేటింగ్ పార్ట్ ఏంటంటే ఎవరెవరో మనని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్లలో యాడ్ చేస్తూ ఉంటారు. ఆ గ్రూప్స్ నుండి మనం ఎస్కేప్ కావాలంటే ఎవరు మనని ఎటువంటి గ్రూప్స్లో వితౌట్ అవర్ పర్మిషన్ యాడ్ చేయొద్దు అంటే వాట్సాప్లో చిన్న ఆప్షన్ని ఎనేబుల్ చేస్తే సరిపోతుంది. మనం వాటి నుండి ఎస్కేప్ కావచ్చు. మళ్ళీ మనకి ఏదైనా ఇంపార్టెంట్ గ్రూప్స్లో యాడ్ చేయాలంటే ఎలా అంటే జస్ట్ గ్రూప్ ఇన్విటేషన్ లింక్ సెండ్ చేస్తే దాన్ని క్లిక్ చేయడం ద్వారా మనం గ్రూప్లో యాడ్ కావచ్చు. సో అది ఎలా అన్నది చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, టాప్ రైట్ కార్నర్లో కనబడుతున్నాయి 3 డాట్స్, వాటిని క్లిక్ చేయండి. సెట్టింగ్స్, అకౌంట్, ప్రైవసీ, గ్రూప్స్ కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్, దాంట్లో నోబడీ క్లిక్ చేసి డన్ క్లిక్ చేయండి. సింపుల్. ఫ్రెండ్స్, నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి మల్టీ టాస్కింగ్ గురించి. సో ఫ్రెండ్స్, మనం చూస్తూనే ఉంటాం మన ఫ్రెండ్స్ మెసెంజర్ ఆర్ వాట్సాప్లో ఎట్ ఏ టైం చాట్ చేస్తూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మల్టీ టాస్కింగ్ చేయడానికి. అంటే ఎట్ ఏ టైం 2 ట్యాబ్స్ మధ్యలో స్విచ్ అవ్వడానికి వాళ్ళు సమ్వాట్ డిఫికల్టీ ఫేస్ చేస్తుంటారు. అలా కాకుండా మనం సిస్టంలో లాగా 1 కీని ప్రెస్ చేయగానే మనం ఇన్స్టాంట్గా స్విచ్ అవ్వడం ఎలా అన్నది చెక్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్. ఫ్రెండ్స్ చూడండి, మల్టీ టాస్కింగ్ బటన్ని డబల్ ట్యాప్ చేయడం ద్వారా ఇన్స్టాంట్గా మీరు ట్యాబ్లో స్విచ్ అవ్వచ్చు. సింపుల్ ట్రిక్. ఫ్రెండ్స్, ఈ ట్రిక్ కూడా వాట్సాప్ గురించే. వాట్సాప్లో లాస్ట్ సీన్ అప్డేట్ చేయకుండా మనం ఎవరికైనా మెసేజ్ ఎలా సెండ్ చేయాలనేది ఈ ట్రిక్లో చూద్దాం. సో దీని ద్వారా మనం వాట్సాప్లో ఎవరికైనా మెసేజ్ చేయొచ్చు, బట్ మనకు వాట్సాప్ అనేది ఓపెన్ కాదు అండ్ లాస్ట్ సీన్ కూడా అప్డేట్ కాదు. సో అది ఎలా అన్నది జస్ట్ వాచ్ ఇట్. ఫ్రెండ్స్, దీనికోసం మీరు గూగుల్ యాప్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. హియర్ ఇట్ ఈస్. దీంట్లో వాట్సాప్ అని టైప్ చేయండి. సర్చ్. సో ఇంటర్ఫేస్ అన్నది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కాంటాక్ట్ సెలెక్ట్ చేసుకోండి, A7 స్కిల్స్. ఇక్కడ మెసేజ్ టైప్ చేసేసి జస్ట్ ఇక్కడ క్లిక్ చేసేస్తే మనకు మెసేజ్ అన్నది వాట్సాప్లో సెండ్ అవుతుంది. బట్ మనకు లాస్ట్ సీన్ అనేది అప్డేట్ కాదు అండ్ వాట్సాప్ అప్లికేషన్ కూడా ఓపెన్ కాదు. ఫ్రెండ్స్, ఈ ట్రిక్ కూడా వాట్సాప్ గురించే. వాట్సాప్లో స్టేటస్లో వీడియోస్ చూస్తూ ఉంటాం. సో వీడియోస్ని పాజ్ ఎలా చేయాలి, పాజ్ చేసిన వీడియోస్ని స్క్రీన్ షాట్ ఎలా తీసుకోవాలి అనే విషయం ఈ ట్రిక్లో చూపించబోతున్నాను. సో లెట్స్ చెక్ ఇట్. సో ఫ్రెండ్స్, సింపుల్. జస్ట్ పిన్ చేయడం ద్వారా వీడియోని పాజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ట్యాప్ చేయడం వల్ల రిజమ్ చేసుకోవచ్చు. చూడండి, పించ్, జస్ట్ పించ్, జస్ట్ పిన్ చేయడం ద్వారా వీడియోని పాజ్ చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ పించ్. ఫ్రెండ్స్, మీకు 4 ఆండ్రాయిడ్ ట్రిక్స్ అని మాత్రమే చెప్పాను, బట్ ఇది బోనస్ ట్రిక్. మనం బ్లూ టిక్స్ ఆఫ్ చేస్తూ ఉంటాం, రీడ్ రిసిప్ట్ ఆఫ్ చేసి బ్లూ టిక్స్ కనబడకుండా చేస్తూ ఉంటాం. బట్ వాయిస్ మెసేజ్ ఎప్పుడైతే మనం వింటామో అప్పుడు వాళ్ళకి 100% బ్లూ టిక్స్ వెళ్తాయి. సో దీని నుండి ఎస్కేప్ కావాలంటే సింపుల్గా మీరు ఒక గ్రూప్ని క్రియేట్ చేయండి. గ్రూప్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ మెంబర్ని యాడ్ చేసి గ్రూప్లో క్రియేట్ చేయండి. మీరు అండ్ మీ ఫ్యామిలీ మెంబర్ మాత్రమే ఉంటారు. వెన్ యూ క్రియేట్ ద గ్రూప్, అప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్ని రిమూవ్ చేస్తే ఇప్పుడు ఆ గ్రూప్లో మీరు మాత్రమే ఉంటారు. సో వచ్చిన వాయిస్ మెసేజ్ని ఆ గ్రూప్కి ఫార్వర్డ్ చేసి ఆ గ్రూప్ నుండి వింటే సో మీకు మెసేజ్ కన్వే అవుతుంది, ప్లస్ అక్కడ బ్లూ టిక్స్ పడవు. సో లెట్స్ ట్రై ఇట్. అండ్ ఫ్రెండ్స్, ఈ ట్రిక్స్లలో మీకు నచ్చిన ట్రిక్ని కింద కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.